గ్రేటర్ ఎన్నికల ప్రచార బాధ్యతలను భుజాలకెత్తుకున్న మంత్రి కేటీఆర్ నగరాన్ని చుట్టేస్తున్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలను వివరిస్తూ మహాకూటమిపై పంచులు విసురుతూ ముందుకు సాగుతున్నారు. మంగళవారం కేటీఆర్ 2 నియోజకవర్గాల పరిధిలో ఆయన ప్రచారం నిర్వహించారు. రాహుల్, చంద్రబాబు, ఉత్తమ్పై కేటీఆర్ ఏం కమెంట్ చేశారో ఇప్పుడు చూద్దాం. మనమేమో రోడ్లు, నీళ్లు, డ్రైనేజీలు, పార్కులు, చెరువులు ఇవి బాగు చేసుకుందామని మనం అంటున్నాం. వాళ్ళేమంటున్నారు మీరు చూస్తున్నారు. ఒక్క కేసీఆర్ ని ఎదుర్కొనే ధైర్యం లేక, ఒక్క టీఆర్ఎస్ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేక నలుగురు ఒకటైతా ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, కోదండరాం పార్టీ. అందుకే పెద్దలు ఎప్పుడో చెప్పినారు, సింహం ఎప్పుడూ సింగల్ గానే వస్తుంది. కేసీఆర్ ఒక్కడే కావచ్చు, కానీ ఆయన ధైర్యం మీరు. పిసిసి అధ్యక్షుడు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ ను గద్దెదించేదాకా గడ్డమే గీసుకోడట. ఆయన గడ్డం గీసుకుంటే మనకు వచ్చేది ఏంది, గీయకపోతే మనకు పోయేది ఏంది ఆలోచన చేయండి. అయినా నాకు తెలవక అడుగుతా, తమ్ముళ్ళు గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కడు గబ్బర్ సింగేనాయిగా. మీ ఇంటి కిరాయి కూడా వాళ్ళే కడతారటిగా. నాకైతే అర్థమైతలేదు ఎవరు అడుగుతున్నారు వీళ్ళని ఇంటి కిరాయి కట్టమని. పేదవారికి నాణ్యమైన జీవనం ఇవ్వమని అడుగుతుంటే ఇంటి కిరాయి కడతాం. మీరు గట్టిగా అడిగిననుకో ఆల్విన్ కాలనీలో, ఏమయ్యా ఇంటి కిరాయినే కడతావా, ఇంకేమైనా చేస్తావా అంటే, ఆకాశంలోండే చందమామ ఏదా కాంగ్రెస్ వాళ్ళు ఎత్తుకపోయినరా, ఆకాశంలోండే చందమామను కూడా తీసుకొచ్చి ఇక మీ ఆల్విన్ కాలనీ గేట్ ముంగట కట్టేస్తామని చెప్తారు గంత గొప్పోళ్ళు. ఇక మా అక్కా చెల్లెలిగిన గట్టిగా దబాయించిననుకో, ఏమయ్యా ఇంతేనా, ఇంటి కిరాయినే కడతావా, ఇంకేం చేయవా అంటే, ఇంట్లో బాసాన్లు మేమే దొమ్ముతాం, మీ ఇంట్లో పాడైపోయిన సోఫా కవర్లు మేమే గుట్టిస్తాం, పాత పేపర్లు మేమే కొంటాం అని కూడా చెప్తారు. పెళ్లిగాని పిల్లగాళ్ళు ఉన్నారా ఎవరన్నా? ఇంతమంది లగ్గాలు అయితలేవా తమ్ముడు? పిల్లనిస్తలేరా? పిల్లలు దొరుకుతలేరా మీకోసం? అందుకే రాహుల్ గాంధీ కూడా పాపం లగ్గం కాలే ఇంకా. అందుకే ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాడట రాహుల్ గాంధీ. దబ్బన పొరపాటున్నో ప్రజల గ్రాహపాటున్నో కాంగ్రెస్ గెలిస్తే మీ పెళ్లిగాని పిల్లలందరికీ కాంగ్రెస్ వాళ్ళే పిల్లని చూసి లగ్గం కూడా చేస్తారట. అది మాత్రమే కాదు, మీకు పిల్లలు పుడితే వాళ్ళ డైపర్లు కూడా వాళ్ళే వచ్చి మారుస్తారట. ఈరోజు టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఆ మహాకూటమి గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి? ఎవరు? 40 మంది ఉన్నారు, ఒక్కడు కాదు ఇద్దరు కాదు. మరి ఆ 40 మందిలో ఎవరిని ఎన్నుకోవాలా పాపం తెలియదు. అందుకే ఏం చేస్తారంటే, ఢిల్లీలో కోర్ కమిటీ కూర్చుంటది. కూర్చొని వాళ్ళు ఏం చేస్తారు, అందరు కూర్చొని ఒక కవర్ పట్టుకుంటారు, సీల్డ్ కవర్. అందులో ఒక పేరు పెడతారు, ఒక ముఖ్యమంత్రిని దోస్తారు. ఆ సీల్డ్ కవర్ ఎగురుకుంటూ గాంధీ భవన్కి వస్తారు. గాంధీ భవన్ లో కవర్ చెప్పగానే అందులోకెళ్ళి ఒక ముఖ్యమంత్రి బయటికి దుంకుతాడు. ఈ రోజు మీరు ఆలోచించండి, ఇంత కష్టపడి సాధించుకున్న తెలంగాణలో సీల్డ్ కవర్ సీఎంలు మళ్ళీ కావాలా? తెలంగాణ మట్టిలో పుట్టిన సింహం లాంటి కేసీఆర్ కావాలా? మా తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ఏ గట్టున ఉందామో ఆలోచించుకోండి. ఆ గట్టున కరెంట్ అడిగితే కాల్చి చంపిన కాంగ్రెస్, తెలుగుదేశం ఆ గట్టున ఉన్నాయి. ఈ గట్టున అడగకుండానే 24 గంటల కరెంట్ ఇచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి గాంధీ గారు, కేసీఆర్ గారు ఉన్నారు. ఆ గట్టున నీళ్ళు అడిగితే కన్నీళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ ఉన్నది. ఈ గట్టున బ్రహ్మాండంగా ఈరోజు హైదరాబాదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తాగునీరిస్తున్న కేసీఆర్ గారు ఉన్నారు. ఆ గట్టున సంక్షోభం ఉన్నది, ఈ గట్టున సంక్షేమం ఉన్నది. ఆ గట్టున స్కాములున్నాయి, ఈ గట్టున పేద ప్రజలకు కావలసిన